జ్ఞానప్రసన్న ఆస్ట్రో ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం నవగ్రహాల కర్మదోషం అనే వరుసలో రవి భగవానుని కర్మదోషం అంటే ఏమిటి, అది ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఏ గ్రహ వ్యవస్థలో ఒక జాతకుడు జన్మిస్తే ఈ రవి భగవానుని కర్మదోషం ఏర్పడుతుంది, అది పరిష్కరించడానికి మార్గం ఏమిటి అని ఇప్పుడు తెలుసుకుందాము. ముఖ్యంగా రవి లేకుండా జ్యోతిష్యం లేదు. ఈ రవి భగవానుని కర్మదోషం ఏమిటి అని ఆశ్చర్యపోకండి. నవగ్రహాలకు కూడా కర్మదోషం ఉంటుంది. ఈ రవి భగవానుని కర్మ పురాణాల రీతిగా ఏం తెలియజేస్తుంది అంటే, ముందుగా తనకు పుట్టిన కుమారుడే శత్రువయ్యే భాగ్యం రవికి ఉంది. అన్న తమ్ముల పిల్లలు వీళ్లకు శత్రువులుగా మారుతారు. రాహుకేతువులు రవి భగవానుని గ్రహణం చేస్తారనే విధి ఉంది. రాహుకేతువులు ఒక విధంగా చిన్నాన్న పెద్దనాన్న పిల్లలని కూడా చెబుతారు. సో వాళ్ళ వల్ల కూడా వంచింపబడే విధి ఉంటుంది. అయితే నేను ఇక్కడ ఒక ముఖ్య విషయాన్ని ప్రస్తావించాలని అనుకుంటున్నాను. ఇక్కడ డిఎన్ఏ ఆస్ట్రాలజీలో ఉండే కర్మని గురించి నేను మాట్లాడడం లేదు, అది వేరే సబ్జెక్ట్. ఇది మూల గ్రంథాలలో పేర్కొనబడిన విషయం. నవగ్రహాలలో రాహుకేతువుల తప్ప మిగిలిన రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శనుల నక్షత్రాలలో జన్మించిన వారి నక్షత్ర కర్మదోషం అనే ఆధారంగా రవి భగవానుని కర్మదోషం ఏర్పడుతుంది. ఒక జాతకునికి అంటే ఆదివారం రోజున శుక్ర నక్షత్రమైన భరణి నక్షత్రంలో జన్మించిన వారికి రవి భగవానుని కర్మదోషం ఏర్పడుతుంది. ఈ రవి భగవానుని కర్మదోషం ఎటువంటి ఫలితాలను ఇస్తుందో తెలుసుకుందాము. ముందుగా తండ్రి కొడుకుల సంబంధాలలో సమస్యలనిస్తుంది. ప్రభుత్వం ద్వారా దొరికే అన్ని ప్రయోజనాలు నిరాకరించబడతాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఆ అవకాశాలు నిరాకరించబడతాయి. సో ఆదివారం రోజున భరణి నక్షత్రంలో జన్మించిన వారికి రవి భగవానుని కర్మదోషం ఉంటుంది. ముఖ్యంగా మనమందరం ఏదో ఒక రకమైన కర్మల ఫలితంగా జన్మించి ఉంటాము. అందులో సప్త గ్రహ నక్షత్రాలకు కర్మదోషం ఉంటుంది. ఈ రవి భగవానుని కర్మదోషం ఉన్న వారికి తండ్రి కొడుకుల సంబంధాలు బాగా ఉండకపోవడం, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ ప్రయోజనాలు దొరకకుండా పోవడం, ప్రభుత్వ విరోధ కార్యాలలో ఇన్వాల్వ్ కావడానికి రెచ్చగొట్టబడడం, కంటికి సంబంధించిన వ్యాధులతో బాధపడడం, జీవిత భాగస్వామి ద్వారా సమస్యలను ఎదుర్కోవడం. ఎందుకంటే ఇది ఏర్పరిచేది భరణి నక్షత్రం, శుక్ర భగవానుని నక్షత్రం. జీవితమంతా దేనికైనా ఒకదానికి పోరాడేలా చేస్తుంది. ఎంతమంది జ్యోతిష్యులను కన్సల్ట్ చేసినా ఎటువంటి తీర్పు దొరకలేదనే విరక్తిని పొందేలా చేసేది రవి భగవానుని కర్మదోషం. అంతేకాక సంపాద్యకారకుడు రవి భగవానుడు వృత్తి వ్యాపారాలలో పురోగతిని ఇవ్వడు. ఆర్థిక స్థితిలో స్టెబిలిటీ ఉండదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించని స్థితి ఏర్పడుతుంది. ఈ భరణి నక్షత్రం మరియు ఆదివారం కలిసినప్పుడు జన్మించిన వారికి రవి భగవానుని కర్మదోషం ఏర్పడుతుంది. ఇది ఎలా సాల్వ్ చేసుకోవాలి అంటే, మీ జనన జాతకంలో శుక్రదశ ఎన్ని సంవత్సరాల కాలం ఉందో పరిశీలించాలి. ఉదాహరణకు శుక్రదశ 17 సంవత్సరాల కాలం మిగిలింది అనుకోండి. 17 వారాలు తీసుకోవాలి. 17 ఆదివారాలు శివుడికి గోధుమలతో చేసిన పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి ఆరాధించాలి. ఇంకా నవధాన్యాలలో గోధుమలు దానంగా ఇవ్వాలి. అంతేకాక శివాలయంలో ఉండే రవి భగవానునికి
ఎర్రటి వస్త్రాన్ని గోధుమలతో చేసిన నైవేద్యాన్ని సమర్పించి అర్చన చేయించుకోవాలి. ఇది 17 వారాల పాటు చెయ్యాలి. శివుడిని, రవి భగవానుడిని ఆరాధించాలి. ప్రతినిత్యం సూర్య నమస్కారం చెయ్యాలి. సూర్య గాయత్రి మంత్రాన్ని పఠించడం చాలా మంచిది. ఇలా 17 వారాలు చేసినప్పుడు నిదానంగా రవి భగవానుని కర్మదోష నివృత్తి ఏర్పడుతుంది. దోష నివృత్తి తరువాత మాసానికి ఒకసారి శివుడిని ఆరాధించడం, ప్రతిరోజు సూర్య నమస్కారం, మీ ఆహారంలో గోధుమలను ఎక్కువగా చేర్చుకోవడం, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా ఉండడం, కళ్లకు సంబంధించిన వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఆదివారం భరణీ నక్షత్రం కలిసిన రోజున మీరు జన్మించినట్లయితే మీకు రవి భగవానుని కర్మదోషం ఏర్పడుతుంది. ఈ దోషం కట్టుబడడానికి రవి భగవానునికి సంబంధించిన ఈ సులభమైన పరిహారాలు చేసుకోండి అని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్య వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.